హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేశారండి. మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో బాగా ఎంజాయ్ చేశాము. తిరిగి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించిందండి. సరే అండి, ఇది మామూలే. కానీ ఈరోజైతే మీకోసం ఒక రైస్ రెసిపీ లంచ్ బాక్స్లోకి చూపిస్తున్నానండి. దీనికోసం ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ కొంచెం వేసి 2 or 3 ఎగ్స్ వేసి ఆమ్లెట్లా చేయాలి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు రకరకాల నాన్ వెజ్ కర్రీస్, పిండి వంటలతో బాగా ఎంజాయ్ చేశామండి. వచ్చేటప్పుడు చాలా బాధేసింది. ఇలా 3 ఎగ్స్ కొట్టుకున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి స్లో ఫ్లేమ్తో ఫ్రై చేయాలండి. వాటిని కదపకుండా ఆమ్లెట్లా తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కూడా హాలిడేస్లో ఫెస్టివల్కి వెళ్ళారండి? ఎలా జరిపారు? మేమైతే బాగా జరిపాము. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి మనము మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసి అది వేగుతుండగా స్లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. అది వేగుతుండగా 2 లవంగాలు, ఒక ఇలాచి కొంచెం ఓపెన్ చేసి వేయాలి. అలా అయితే వాసన పడుతుంది అన్నమాట. దాచిన చెక్క చిన్న ముక్క వేయాలి. వేసి వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవి మనము రెడీగా ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర అన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ వేడైంది కదా, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి వేసి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారండి? నాకైతే మా వాళ్ళందరినీ వదిలిపెట్టి రావాలంటే చాలా బాధేసిందండి. కానీ తప్పదు కదా, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి రావాల్సిందే. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకొని స్లోగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. అడుగంట నీకుండా చూసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అడుగంట నీయమాకండి. తర్వాత కొంచెం ఒక చింతగింజ పరిమాణం అంతా అల్లం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా అడుగంటకుండా కలుపుతూ దానిలో కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారము, ఉప్పు, తర్వాత ఇలా కలుపుతూ కొంచెం గరం మసాలా వేసుకొని దాని తర్వాత కొంచెం ధనియాల పొడి తర్వాత కొంచెం పెప్పర్ వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఉడికించి పెట్టిన అన్నం ఉంది కదండి, అది చిదిమి దాంట్లో వేయాలన్నమాట. మొత్తం వేసుకోవాలి. ఇలా మనం వేడన్నంతో లంచ్ బాక్స్లోకి కాకుండా మనం అన్నం మిగిలినప్పుడు ఈవినింగ్ ఏదైనా కర్రీస్ లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందులోనూ ఎగ్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన వేసి అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నం మొత్తం కలిసిన తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ది, అది కూడా దీనిలో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. అవి ఎగ్గు చితకకుండా జాగ్రత్తగా కలిపేసి మొత్తం బాగా కలపాలి. ఈ రైసు చాలా ఈజీగా మన వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా రుచిగా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లి మూత పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు వేడైన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టుకొని రుచి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. దీనిలో ఏమి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వేయలేదండి.